Hi, hello, wonderful morning, all. The moral story is retold by Siram. Welcome, dear students, teachers, and friends, to another moral story of The Boy Who Cried Wolf. I hope you are enjoying listening to them. By telling these stories, I am also enjoying. Once there was a shepherd boy who had to look after a flock of sheep. One day, he felt bored and decided to play a trick on the villagers. He shouted, "Help! Woof! Woof!" The villagers heard his cries and rushed out of the village to help the shepherd boy. When they reached him, they asked, "Where is the wolf?" The shepherd boy laughed and loudly. "Ha ha ha ha! I fooled all of you. I was only playing a trick on you." A few days later, the shepherd boy played this trick again. Again he cried, "Help! Help! Woof! Woof!" Again, the villagers rushed up the hill to help him. And again they found that the boy had tricked them. They were very angry with him for being so naughty. Then, some time later, a wolf went into the field. The wolf attacked one sheep and then another and another. The shepherd boy ran towards the village shouting, "Help! Help! Wolf! Help! Somebody help!" The villagers heard his cries, but they laughed because they thought it was another trick. The boy ran to the nearest villager and said, "A wolf is attacking the sheep. I lied before, but this time it is true." Finally, the villagers went to look. It was true. They could see the wolf running away and many dead sheep lying on the grass. Moral of the story: we may not believe someone who often tells lies when he tells the truth. ఒక్కసారి ఈ కథను మనం తెలుగులో చెప్పుకుందాం. ఒకప్పుడు గొర్రెల మందను చూసుకుంటూ ఉన్నటువంటి ఒక గొర్రెల కాపరి అయినటువంటి బాలుడు అలా రోజు గొర్రెలను కాచుకుంటూ ఉండడం వలన విసుగు చెందాడు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని చమత్కరించాలనుకుని నిర్ణయించుకొని, "తోడేలు, తోడేలు, తోడేలు, సహాయం చేయండి, సహాయం చేయండి" అని పెద్ద పెద్దగా కేకలు వేశాడు. ఆ కేకలు విన్నటువంటి గ్రామస్తులు గొర్రెల కాపరికి సహాయం చేయడానికి ఆ గ్రామం నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు అక్కడికి రాగానే తోడేలు ఎక్కడుంది అని అడిగారు. గొర్రెల కాపరి పెద్దగా "హ హ హ హ హ" అని నవ్వుతూ, "నేను మీ అందరినీ మోసం చేశాను. నేను మిమ్మల్ని ఒక చమత్కరించాలనుకున్నాను. అందుకని ఇలా చేశానన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ గొర్రెల కాపరి బాలుడు మళ్ళా ఇలానే ఈ ట్రిక్ ప్లే చేశాడు. మళ్ళా అరిచాడు, "సహాయం చేయండి, సహాయం చేయండి, తోడేలు వస్తుంది, తోడేలు వస్తుందని" మళ్ళా అరిచాడు. మళ్ళీ గ్రామస్తులు అతనికి సహాయం చేయడానికి ఆ కొండపైకి పరిగెత్తాడు. అప్పుడు బాలుడు తమను మోసగించినట్లు గమనించారు. ఇలా అల్లరి చేసినందుకు వాళ్ళందరూ చాలా కోపడ్డారు. వెనుదిరిగి వెళ్ళారు. అలా కొంత సమయం తర్వాత నిజంగానే ఒక తోడేలు పొలంలోకి వచ్చింది. ఆ తోడేలు ఒక గొర్రెపై, మళ్ళా ఇంకో గొర్రెపై, మళ్ళా ఇంకో గొర్రెపై అట్లా దాడి చేస్తూ ఉంది. అప్పుడు మరలా బాలుడు, "హెల్ప్! హెల్ప్! ఊఫ్! ఊఫ్! ఎవరైనా సహాయం చేయండి, తోడేలు వచ్చింది" అని పెద్దగా కేకలు పెట్టాడు. కానీ ఈసారి అతని కేకలు విన్నటువంటి గ్రామస్తులు పట్టించుకోలేదు. వాళ్ళు మళ్ళా అతను ట్రిక్ ప్లే చేశాడనుకున్నారు. కానీ ఎవ్వరూ రాలా. ఆ బాలుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి గ్రామస్తుని దగ్గరికి పరిగెత్తి, "తోడేలు గొర్రెలపై దాడి చేస్తుంది. నేను ఇంతకుముందు అబద్ధం చెప్పాను, కానీ ఈసారి అది నిజం" అని చెప్పేసరికి చివరికి గ్రామస్తులందరూ కూడా వెళ్ళారు. వెళ్ళేసరికి అది నిజమైంది.
అక్కడ తోడేలు పారిపోవటాన్ని అక్కడ వాళ్ళు చూస్తూ ఉన్నారు. అక్కడ నేల మీద చనిపోయినటువంటి గొర్రెలు పడి ఉండడం కూడా చూశారు. ఈ కథ యొక్క నీతి: తరచూ అబద్ధాలు చెప్పే వ్యక్తి నిజం చెప్పినా కూడా మనం నమ్మలేము. థ్యాంక్ యూ అండ్ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.